శుభాకాంక్షలు. మాట్లాడేది ఎందుకంటే మాట్లాడకూడదు అనుకునేవాళ్ళు. మా మిస్సెస్ విజయలక్ష్మి గారి నుంచి నేను తగ్గేదే ఆ మాటనే అన్నారు, తగ్గేదే లేదంట. సరే నేను కూడా నవ్వుకుంటాను వెనకాల నేను చూసి, సరే మాట్లాడండి అందరూ. ముఖ్యంగా మనందరం కూడా ఈ రోజున సొసైటీలో ఆడ మగ తారతమ్యం లేదు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ ఉన్నారు. ఏ పనైనా సరే చాలా అద్భుతంగా సమర్థతతో చేస్తూ ఉన్నారు అనేది సమాజం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏ పనైనా సరే చేయగలుగుతారు. ఇప్పుడే పార్టీ కూడా ఒక మాట చెప్పింది, మహిళలందరూ కూడా మల్టీ టాస్కింగ్ చేస్తారు. ఇంట్లో భర్తను చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, అలాగనే ఉద్యోగం, వ్యాపారం, ఏ రంగంలో అయినా సరే అద్భుతంగా రాణిస్తారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లేఖ ద్వారా తెలియజేశారు. అంటే అదే మగవాళ్ళు అనుకోండి, ఏదో ఒక పని చేసి ఉద్యోగం చేసిన తర్వాత మిగతా పని నాకెందుకులే అంటారు. అట్లా కాకుండా ఆడవాళ్ళు మల్టీ టాస్కింగ్ అంటే కుటుంబాన్ని, పిల్లల్ని, ఉద్యోగం ఉంటే ఉద్యోగం, వ్యాపారం ఉంటే వ్యాపారం, ఇలా అన్ని రంగాల్ని కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగినటువంటి శక్తి మహిళలకు ఉంది. కాబట్టినే మీ అందరి మల్టీ టాస్కింగ్లో ఎక్స్పర్ట్స్ అని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు మీ అందరి గురించి చాలా గొప్పగా కొనియారు. మనం ఇక్కడ చాలా స్పష్టంగా చేయాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయాలి, ఈసారి మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేయాలని మరి ఈ కార్యక్రమాన్ని కృష్ణపెన్న మహిళా కోఆర్డినేటర్ అలాగే 44వ డివిజన్ అధ్యక్షుడు విజయలక్ష్మి గారు అడిగితే ఖచ్చితంగా చేద్దామని చెప్పారు. ఖచ్చితంగా చేద్దాం ఈ కార్యక్రమాన్ని. అట్లాగనే ఇంకా చాలామంది ఉన్నారు, ఒక 40-50 పేర్లు చదవాలి. అందరూ కూడా చేద్దామని చెప్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయాలి. అంటే కార్యక్రమంలో మా భాగస్వామ్యం తక్కువ ఉండాలి, మీరే ఆర్గనైజ్ చేసుకోండి, మీరే అందరిని ఇన్వైట్ చేయండి అనేటువంటి బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పారు. అందుకనే ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరిని కూడా పిలుచుకొచ్చారు చక్కగా. ఈరోజు కార్యాలయం శుక్రవారం పూట మీరు అందరూ కూడా మహాలక్ష్మిలాగా వచ్చారు. ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా మా కార్యాలయాన్ని కూడా అద్భుతంగా కలకలలాడిస్తూ ఉన్నారు. అద్భుతంగా కలకలలాడేలాగా చేశారు. అందుకు ఇప్పుడే మా సతీమణి విజయలక్ష్మి గారు కూడా చెప్పారు, పోతున్న విజయలక్ష్మి గారు, మీకు సన్మానం చేసే అవకాశం మాకు కలిగినందుకు నేనే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తానని నిజంగా ఆ విషయాన్ని విజయలక్ష్మి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈసారి మీరు చేయాల్సిన పని ఏంటంటే అసలు ఎవరు మనల్ని గౌరవిస్తూ ఉన్నారు, ఎవరు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు, మనం ఎక్కడ మోసపోతూ ఉన్నాం అనేటువంటి అంశం మీద మీరు దృష్టి సాధించాలి. ఇక్కడ దగ్గర ఇప్పుడు 125 మంది 150 మంది ఉన్నారు. మీరు ఒక్కొక్కళ్ళు ఒక 200-300 మందిని మార్చే ప్రయత్నం చేస్తే పశ్చిమ నియోజకవర్గంలో 40,000 మంది 50,000 మంది మనకు మీరే మా తరఫున ప్రచారం పొందుకోవాలి. ఇక్కడి నుంచి కూడా ప్రతి చోట కూడా మీ 125 మంది మీ 150 మందో ఒక్కోటి 200-300 మందిని మార్చే ప్రయత్నం చేస్తే 40,000 మంది ఇక మారిపోతారు, లేకపోతే 35,000 మంది మారిపోతారు. నెంబర్ ఏముంటుంది, ఒకసారి మీరు కలుసుకుంటే పెద్ద మ్యాటర్ కాదు, మారిపోతారు. మీరు మార్చగలుగుతారా? మీరు అరే గట్టిగా చెప్పాలి, మారుస్తాం కదా. అందుకని ఎందుకు ఈ మాట మాట్లాడానంటే ఈ ప్రభుత్వం వచ్చాక అందరూ ఏమనుకున్నారంటే పెన్షన్ వస్తుంది, మనం బాగుంటాం, ఇంటి పట్టా వస్తుంది, సొంత ఇంటి కాలు వచ్చేస్తుంది, లేకపోతే అమ్మఒడి వస్తుంది, మనకేదో పిల్లల్ని చదివించుకుంటాం, భరోసా వస్తుంది, సంవత్సరానికి 15,000 డబ్బులు వస్తాయి అనేటువంటి అందరూ కూడా ఆనందంలో ఉన్నారు. ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు అయ్యే వరకు అంతా బాగానే ఉంది అనుకున్నారు. అక్కడి నుంచి మొదలు పెట్టారు అసలు కథ. సెంటు భూమి ఎక్కడ ఇచ్చారు, ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు బయట తీసుకెళ్ళి ఇచ్చి అక్కడికి వెళ్ళమంటున్నారు. 1 టౌన్లో కాబట్టి మీరు ఇక్కడ ఈజీగా ఈ కార్యాలయానికి వచ్చేసారు. కానీ ఇక్కడికి 60 కిలోమీటర్లు రమ్మంటే ఎవరిని వస్తారు? ఇక్కడికి వస్తారా? రారు కదా. అంటే 60 కిలోమీటర్లు రావడం అనేది అంత సాధ్యమైతే ఈజీయా? అంటే మీరు సొంత ఇల్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవిలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అడవిలోకి వెళ్ళాలి. అది మోసమా కాదా? మీరు చెప్పాలి అందరికీ. మోసమా కాదా? ఆ సెంటు భూమి ఇంతవరకు ఎక్కడుందో ఎవరికి తెలియదు అసలు. ఆ కాగితం అందరూ కూడా బీరువాలు వేస్తే జాగ్రత్తగా పూజ చేస్తున్నారు. శుక్రవారం ఆడవాళ్ళు పసుపు కుంకుమ వేయడం ఇంతవరకు ఆ భూమి ఎక్కడుందో ఎవరికి తెలియని పరిస్థితి. అవునా? కాబట్టి మీరు అది మోసమా కాదని మీరే చెప్పాలి. బయట
వాస్తవం మీద కాదని బయటికి చెప్పాలి. 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్కొక్కరికి ఆ 1,80,000 కొట్టేయడానికే ఈ సెంటు భూమి పథకం పెట్టారు. మిమ్మల్ని ఒత్తిడి చేశారు, అకౌంట్ తెరిపించారు, 1,80,000 వేయించారు, కాంట్రాక్టర్ ఆ డబ్బులు తీసుకున్నాడు, 2 పిల్లర్లు వేసాడు. అది చూసుకునేటప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది. అది చూసుకునేటప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది. మధ్యలో 2 సార్లు వర్షాలు బాగా వచ్చినాయి, బుడమేరలో ఆ 2 పిల్లర్స్ కూడా కొట్టుకెళ్ళి. అంతేనా? బుడమేరలో ఆ 2 పిల్లర్స్ కూడా కొట్టుకెళ్ళి. కాబట్టి మీరు కూడా చూసుకోవాలి, ఏది అబద్ధం, ఏది తెలుసుకోవాలి. అది మోసమో కాదని మీరు అందరికీ చెప్పాలి. ఆ తర్వాత మీరు చూస్తే ఫస్ట్ అమ్మఒడి అని పెట్టారు. అమ్మఒడికి ముందు మీరు ఎవరు మీ పిల్లల్ని చదివించుకోలేదా? చదివించుకున్నారా? లేకపోతే ఈయన వచ్చాకే చదివించుకుంటున్నాం మనం? అంటే నాకు తెలియక అడిగాను ఈ మాట. ఇప్పుడే చదివించుకుంటున్నా, అంత ముందు కూడా చదివించుకుంటున్నావా? ఏమ్మా అవి ఇచ్చిన చాలా కదా. ఏమనంటే ఈయనే వచ్చి చదివించినట్టు, ఇంతకుముందు పిల్లలందరూ కూడా చదువు రానట్టు, అసలు చదువు అంటే ఏంటో తెలియనట్టు బోర్డు బిల్డప్ ఇస్తా ఉంది. అంతేనా? లేదంటే అమ్మఒడి అంటున్నారు. అమ్మఒడికి ముందు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కదా, స్కాలర్షిప్స్ ఉన్నాయి కదా, హాస్టల్స్ ఉన్నాయి కదా, అన్ని చోట్ల ఉన్నాయి కదా. మాట వస్తే అమ్మఒడి అంటున్నారు. అమ్మఒడి వచ్చాక ఆమె చెప్పింది కరెక్ట్, ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు బాగా పెంచారు. ఈ డబ్బులేమో మొత్తం వాళ్ళు తీసుకుంటారు. ఎటు చాలట్లా. ఇంగ్లీష్ మీడియం వచ్చిందంటే ఈయన వచ్చాకే పెట్టారంట. అంతకుముందు ఇంగ్లీష్ మీడియం లేదా? అందరు చదువుకున్నారుగా. మరి ఇంగ్లీష్ మీడియం అంటే ఈయన వచ్చాకే పెట్టారు. కొత్త కథ చెప్తారు. అంటే ఎలా మోసం చేస్తున్నాడనే విషయం చెప్పడానికి చెప్పా ఈ మాట. ఎలా మోసం చేస్తున్నాడనే మాట చెప్పడానికే ఈ మాట చెప్తున్నాను. రెండోది. మూడోది, అందరు కూడా మాట్లాడతాం. భరోసా 15,000 రూపాయలు ఇస్తారు. 15,000 ఇచ్చారు అనుకుందాం. అంతకు ముందు ఒక యూనిట్ పెట్టి ఈ టైలరింగ్ మొత్తాన్ని కూడా అలాంటి అసోసియేషన్ పెట్టి 10 మందిని 15 మందిని పెట్టి టైలరింగ్ నేర్పించడం, లేకపోతే కొత్తగా ఏమైనా అల్లికలు నేర్పించడం, అలాంటి NGOs లాగా నేర్పించి వాళ్ళకు ఉపాధి కలిగించేలా చేశారు అందరికీ కూడా. ఈయన వచ్చాక 15,000 ఇస్తాడు. ఓకే, బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్నాం. మీ అమ్మ ఎక్కడ పుట్టింది? మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? నీది ఏ ఊరు? నువ్వు వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకురా. అందులో నీ పేరు ఉందా లేదా? మీ అమ్మకి ఆ సర్టిఫికేట్ ఉందా లేదా? అరే మనం బాగా చదువుకుంటే ఈ 15,000 ఎవరు తీసుకుంటాడు? తోడి ఉద్యోగం చేసుకుంటాం కదా మనం కూడా. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి మనం అమెరికా పోతాం కదా, లేదా లండన్ వెళ్తాం, లేదంటే ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటాం. ఈయన ఇచ్చే 15,000 కంట మీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కుదరకపోతే మీ అమ్మ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురా. మన అమ్మ ఎక్కడ చదివిందో మనకే ఆ సర్టిఫికేట్ వస్తుందా? అందుకనే ఆ డబ్బులు చాలా మందికి రాలా. అది మోసమా కాదా మీ అందరికి చెప్పాలి. మోసమేనా? చెప్పాలి. అలాగే పెన్షన్ ఇచ్చారు. సూపర్ అనుకున్నాం. 2,000 ఇచ్చారు, 2,250 ఇచ్చారు, 2,500 ఇచ్చారు. అందరు తీసుకున్నారు. ఓకే. 3 ఏళ్ళ నుంచి పెన్షన్ ఎవరు తీసుకుంటున్నారు చూసుకున్నారు. నీ కరెంటు బిల్లు వచ్చిందమ్మా 300 యూనిట్లు అని తప్పని ఖర్చేసారు. అంతేనా? దేనికి? అది కరెంటు బిల్లులు పెంచింది దేనికి? పెన్షన్ తీసేయడానికి. అందుకే కదా పెన్షన్ ఏం చేశారు? ఒక్కసారి తప్పని ఖర్చు చేశారు. అంతే, ఇచ్చింది కాదా? మరి పెన్షన్ ఇచ్చినప్పుడల్లా ఏమైంది? ఆ పెన్షన్కి ఎలాగైనా రద్దు చేయాలని ఫస్ట్ కరెంట్ ఛార్జీలు పెంచారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే మీరు బాగా డబ్బు ఉన్నట్టే. మీరెవరో కూలర్ వేసుకోకూడదు, ఏసీ వేసుకోకూడదు, ఇసిన కర్రతో అంటే జగన్ కోరుకున్నది. అది జగన్ ఇసిన కర్రతో ఇసుకోవాలని కోరుకున్నాడు మిమ్మల్ని అందరినీ. అందుకని మీరు ఇసిన కర్ర వాడుకోవాలి. ఇసిన కర్ర కాకుండా మీరు కూలర్ వేసుకున్నారా మీకు ఇంకా చచ్చినట్టే. మనం ఫ్యాన్ కూడా వేయకూడదంట. మీరు ఏం చేయాలి? ఈసారి ఫ్యాన్ రెక్కలు ఇరిచేయాలి. ఈసారి ఫ్యాన్ రెక్కలు అంటే కెపాసిటీ పెరుగుతుంది కదా, లోడ్ పెరుగుతుందని లోడ్ పెరుగుతుందని డబ్బులు కట్టమంటున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచారు, పెన్షన్ కట్ చేశారు. రెండోది, మీకు పాన్ కార్డు ఉందనుకో, ఐటీ ఎక్కడైనా వేసారనుకో,
ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని ఎవరంటే దేనికి కడతాం? లోన్ ఏమైనా వస్తుందేమో, పర్సనల్ లోన్ వస్తే ఏదైనా చిన్న చేసుకుందాం, ఎడ్యుకేషనల్ లోన్ వస్తే చిన్న చేసుకుందాం అని చెప్పి మీరు కూడా పాన్ కార్డ్ పెట్టి జీరో ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. అసలు డబ్బులే కట్టరు, రిటర్న్స్ వేస్తారు. ఆ రిటర్న్ వేసిన పాపానికి అంటే మీకు లోన్ రాకూడదు, ఇంకా మీరు ఎక్కడ చిన్న వ్యాపారం కూడా పెట్టుకోకూడదు, లేకపోతే మీ పిల్లలు చదివించుకోవడానికి ఎక్కడ ఎడ్యుకేషన్ లోను తెచ్చుకోకూడదు కాబట్టి మీకు ఏం చేశాడు? పెన్షన్ కట్ చేశాడు. ఎవరన్నా ఒక ట్యాక్సీ కొనుక్కున్నారనుకో, చాలా మంది ట్రావెల్స్ నడుపుతారు కదా, ట్రావెల్స్ నడుపుకుంటారు. ఎవరైనా ట్యాక్సీ కొనుక్కున్నారనుకో, ఆ ట్యాక్సీ కూడా నడుపుకోకూడదు. మీరు ఒంటి నిండా గ్రీజ్ రాసుకొని ఆ బాయ్నెట్ ఎత్తి రిపేర్ చేసుకుంటే జగన్కి ఇష్టం, కానీ మీరు ఎక్కడైనా మంచిగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు. మీరు చూసుకోండి, నేను మంచిగా ఉండకూడదనే కోరుకున్నాడు, అందుకని ఈ కండిషన్స్ అని పెట్టాడు. లేదనుకో, మీ ఇంట్లో కొత్తగా ఎక్కడైనా సరే మీరు రేషన్ కార్డు పెట్టారనుకో, రేషన్ కార్డు పెడితే అండి నాకు పెళ్ళయింది, నా భర్త పేరు రాయండి, పెళ్ళయింది, నా భార్య పేరు రాయండి, పిల్లలు పుట్టారు, పిల్లల పేర్లు రాయండి అంటే ఇంకా రాయడాలు లేవు, మీరు లేదు. సచివాలయం చుట్టూ తిరగాలి, వాలంటీర్ చుట్టూ తిరగాలి. వాళ్ళకి 2 ఏళ్ల నుంచి ఒక్క కొత్త పేరు కూడా ఎంటారా చేస్తున్నారు ఎక్కడన్నా? మరి ఇదేంటని మనం ఎవరిని అడుగుతున్నావా? అడిగితే ఏం చేస్తున్నారు? నువ్వు మళ్ళీ రా అంటే మనం తిరుగుడు తప్పించి ఆ కార్డులో ఒక్క పేరు కూడా ఎంటారా అవుతున్నాయా? కాబట్టి మీరు ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో పెళ్లి కానుక కింద 35,000, 50,000 ఇలా వచ్చేది. గతంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చారు. అసలు పెళ్లి కానుక 5 ఏళ్ళ నుంచి ఎందుకు ఇవ్వాలా అంటే మీరు ఆనందంగా ₹1,00,000 పెట్టి పట్టు చీరలు కొనుక్కుంటే ఆడికి నచ్చదు. మీరు నిజంగా 50,000 ఇస్తే అనుకుందాం, భోజనాలు పెట్టడానికో, ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికో, లేదంటే 4 మంచి బట్టలు కొనుక్కుంటే ఆయనకి నచ్చదు. మీరు ఎప్పుడు పేదరికంలోనే ఉండాలి, మీరు ఆనందంగా ఉండకూడదు. శుక్రవారం లక్ష్మిలాగా వారం రోజులు ఆయనకు ఉంటే నచ్చదు, నచ్చదు. అందుకని ఏం చేశాడు? పెళ్లి కానుక పథకం కూడా కట్ చేశాడు. ఇంకో పెద్ద విషయం చెప్తున్నాను, గత ప్రభుత్వాల్లో విదేశీ విద్యా పథకం ఉంది. దగ్గర 10 లక్షలు 12 లక్షలు ఇచ్చారు అందరికి. చాలా మంది వెళ్ళారు, 3-4 వేల మంది వెళ్ళారు సంవత్సరం. 5 ఏళ్ల నుంచి 5గురికి ఇవ్వాల, 5 ఏళ్ల నుంచి 5గురికి ఇవ్వాల. ఇవ్వకపోగా ఏదో ఒక కండిషన్ పెడుతున్నారంటే మన పిల్లలు ఎవరు ఫారెన్లో చదువుకోకూడదు. దాని కండిషన్ మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే మగ్గిపోవాలి, ఆ తాటాకింట్లోనే ఉండాలి, లేదా ఆ రేకుల షెడ్లోనే ఉండాలి. అందుకని నేను ఎక్కడ ఒక ఇల్లు కూడా కట్టలే. మీ డబ్బులు మొత్తం అతనే తీసుకోండి, కాంట్రాక్టర్. 1,80,000 మీకు ఇస్తే అకౌంట్లోంచి ఎవరికి ఇచ్చారు తీసుకెళ్ళి, మీరు ఆ డబ్బులు కూడా ఎప్పుడు నాకు తెలిసి చూసుకుంటారు. మళ్ళీ మీరు కాంట్రాక్టర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అతను ఇప్పటికీ ఇష్టం ఉండదు. అందుకనే ఆయన ఎక్కడ కూడా విదేశీ విద్యా పథకం కూడా పెట్టాలి. కొత్తగా ఉంటాడు తెలుసా, పెళ్లి కానుక పథకం అంట. అబ్బాయి 10th చదవాలి, అమ్మాయి 10th చదవాలి. ఏం చదువుకోకపోతే పెళ్లి చేసుకోకూడదు? 10th క్లాస్ పాస్ అవ్వకపోతే పెళ్లి చేసుకోకూడదా? తప్పింది అనుకో, సపోజ్ ఆ అబ్బాయి తప్పాడు అనుకో, ఇంకా చచ్చాడు, ఆడి పెళ్లికి పనికిరాడు. 10th తప్పాడు, ఇంకా పెళ్లికి పనికిరాడు. ఆ అమ్మాయి పాపం 10th అని ఫెయిల్ అయింది అనుకో, ఇంకా పెళ్లి కానుక ఆ అమ్మాయికి రాదు. ఇది జగన్ కండిషన్. మీరు ఇలాగా ఆలోచిస్తే అతను చేసే మోసం అంటే చెప్తున్నా. మహిళా దినోత్సవం చేయడానికి జగన్కి అర్హత లేదు. ఎక్కడన్నా ఒక్కరితో గృహప్రవేశం చేయించడం చెప్పండి, ఇల్లు ఎక్కడ నాకు తెలిస్తే. మీరు ఎక్కడైనా సరే ఒక్క ఇల్లైనా సరే సొంత ఇల్లు గృహప్రవేశం చేయించారా? ఎక్కడన్నా మామిడాకులు కట్టి 2 అరటి చెట్లు పెట్టి ఒక ఆవుని దూడని తీసుకెళ్లి ఎక్కడన్నా ఒక్క దగ్గర గృహప్రవేశం చేస్తే నాకు చూపించండి ఆ ఫోటో. ఎక్కడ వెళ్ళాడు? పడిపోయిందా? చూసారా, లెగ్ మహిమది పడిపోయింది. ఎక్కడైనా ఒక్క ఇల్లు కూడా చేయాల. గత ప్రభుత్వంలో జక్కంపూడిలో టిట్కో ఇళ్ళు వస్తాయని 50,000, 75,000, 1,00,000 కట్టారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లు ఒక్కటి కూడా రాలేదంటే అక్కడేమో ఇళ్ళేమో కనబడుతున్నాయి, బిల్డింగ్లు కట్టి కనబడుతున్నాయి, సున్నాలేసి కనబడుతున్నాయి, మనకి పలకిచ్చి నుంచో పెడతారు, ఫోటో తీస్తారు, ఇల్లు మాత్రం రాదు. పలకనగానే అమ్మాయికి అర్థమైంది. అదేగా చేశారు వాళ్ళు. మనం ఏమనుకుంటున్నాం, అమ్మో మనకి ఇచ్చేశారు, రేపే ఇంట్లోకి వచ్చేస్తాం అనుకుంటున్నాం. అక్కడ రోడ్లు వేయలా,
కరెంట్ ఇవ్వాలా, బాత్రూములు కట్టాలా, మధ్యలో ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు 10 సార్లు ఫైట్ చేసాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఆ ఇల్లు మాత్రం పూర్తే కావాలని ఇవ్వట్లా. టిట్కో ఇల్లు ఇప్పుడు కట్టుకుంటే 7,000 మందికి వచ్చాయిగా మనకి. 7,000 మంది 8,000 మంది చక్కగా ఎక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళేగా. అంటే మీరు విజయవాడ నగరానికి ఆనుకొని ఉంటే ఆయనకి నచ్చదు. ఇక్కడి నుంచి 5 నిమిషాలు వెళ్ళిపోతారు కదా జక్కంపూడి అయితే, జక్కంపూడి ఇక్కడి నుంచి రావచ్చు. ఆయనకి నచ్చలా, ఆయనకే నచ్చలా. అందుకే మీ ఎవరికి ఇల్లు ఇవ్వాలి, మీ ఎవరికి ఇల్లు ఇవ్వాలి. ఎంత వాస్తవం నేను చెప్తాను. 60 కిలోమీటర్లు బయటకైతే ఇస్తారంట, ఇక్కడ ఉన్న ఇల్లు మాత్రం ఎవడంట. ఎందుకనేది మీరు ఆలోచించాలి. మీరు ఆనందంగా ఉంటే, మీరు కలకలలు ఆడితే ఆయనకు ఓటేయరని ఆయనకు తెలుసు. మీకు ఆలోచన పెరిగిద్ది. మీరు ఆనందంగా ఉంటే మంచి వైపు వెళ్తారని కావాలని కుట్ర చేసి అతను ఇటువంటి పనులు చేశారు. కాబట్టి మహిళలందరూ కూడా మేల్కోవాలి, ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాల్ని మీరు అందరూ కూడా తిప్పికొట్టాలి. మీరు బాగా ఆలోచించాలి. వాళ్ళ చెల్లినే నిన్నే ఏడ్చింది. నిన్నే అమ్మాయి ఏడ్చింది. నిన్న కళ్ళమట్టి నేను పెట్టుకుంది. అమ్మాయి మీటింగ్ మాట్లాడతా, అరే మా అన్నయ్య ఇలా చేశాడని. జగన్ గురించి నేను పిల్లల్ని అందరిని వదిలేసి పాదయాత్ర చేస్తే కనీసం నన్ను కూడా పట్టించుకోవాలి, గోడకేసి కొట్టాడని అమ్మాయి నిన్న ఏడ్చింది. 1 రోజులు 2 నెలల కింద కాదు, ఎప్పుడు నిన్న గోడకేసి కొట్టాడండి. ఆస్తి నాకు కూడా వాటా ఉంది కదా, నా వాటా నాకు ఇచ్చారు. గోడకేసి కొట్టాడని అమ్మాయి బయటకు వచ్చింది. వాళ్ళ అమ్మను కూడా పదవికి రాజీనామా చేయించాడు కదా. మిమ్మల్ని చూస్తాడు ఇక్కడ, చూస్తాడా? ఇవన్నీ దేనికి? ఓట్లు వేయించుకోవడానికి చేసే డ్రామా, చేస్తారు. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అతను చేసే డ్రామాలో పడద్దు. గతంలో పెన్షన్ ఉంది, గతంలో పెళ్లి కానుక ఉంది, గతంలో విదేశీ విద్య ఉంది, గతంలో సొంత ఇంటికి డబ్బులు ఇచ్చారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఇతను వచ్చాక ఏం చేసిన ఏం కాదు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈసారి జగన్ని పంపించాలి. ఏం చేయాలి? ఏంటమ్మా వాయిస్ వస్తలేదు? పంపించడమే ఈసారి. ఇంకా సూపర్. కరెక్ట్ ఉన్నాం. కడప పంపించే. అంత మోసం చేయడమే. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవే దృష్టిలో పెట్టుకోవాలి. మేము కూడా మంచి చెప్తే జనానికి అర్థం కాదు. నేను పదే చెప్తున్నాను 2 నెలల నుంచి. మన పశ్చిమ నియోజకవర్గంలో అంటే మీకు 1 టౌన్లో భవానీపురం కానీ, చిట్టినగర్, పాల్ ఫ్యాక్టరీ, 1 టౌన్, పంజా సెంటర్, నైజాం గేటు, ఎర్రకట్ట, రాజరాజేశ్వరిపేట, కుద్దూస్ నగర్, కేదారేశ్వరిపేట, పూర్ణానందపేట, ఈ అన్ని చోట్ల కూడా ఖాళీ స్థలాలు ఉన్నాయి. అక్కడ ఇల్లు కడితే 30,000 ఇల్లు కట్టచ్చు. ఎన్ని? అంటే మీరు ఎక్కడుంటారు? మీ అద్దెంట్లోంచి వెళ్ళి 1 టౌన్లోనే మళ్ళీ దగ్గరగా ఉంటారు. 30,000 ఇల్లు కట్టచ్చు. మీరు అడగచ్చు మహేష్ గారు సాధ్యమైద్దా అని. వైసీపీ కార్యాలయానికి సితారా సెంటర్ దగ్గర 3.5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. ఎంత? 3.5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. 3.5 ఎకరాల ల్యాండ్ ఇస్తే వాళ్ళకి కార్యాలయం కట్టుకోవడానికి 3.5 ఎకరాల ల్యాండ్ ఇస్తే మనకి 2 సెంట్లో 1 సెంట్లో ల్యాండ్ ఇవ్వడానికి ఉంటుందా? ఉంటుంది కదా. మరి 30,000 ఇల్లు ఇక్కడ మనం కడతానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చేస్తాం. మీరందరూ కూడా ఇది అందరికీ చెప్పండి. ఈ మాట చెప్పండి. చెప్పి మీరందరూ బలంగా మా వైపు మహిళల్ని చెప్పండి. మీరు కనుక ఒక్కసారి దలుచుకుంటే జగన్ వారు చెప్పినట్టు కడపలో చిత్తూరుకి వెళ్ళిపోతాడు, లేకపోతే వారు చెప్పినట్టు జైలుకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడైనా కూడా చూసుకోండి. ఎవ్వరు చిన్న విషయం వచ్చినా కూడా ఆయన స్పందిస్తాం. ఆయన కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయడమే కాదు. సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి మర్డర్ చేస్తే ఈ రోజుకి ఆ కేసు మీద ఫైట్ చేస్తుంది. అట్లాగనే కౌలు రైతులు మొన్న 3,000 మంది చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వదిలేదు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా బాగా చదువుకుంటానంటే ఆ పిల్లల్ని కూడా చదివిస్తున్నారు. అందులో చాలా మంది ముస్లిం ఆడపిల్లలు ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, చాలా మంది ముస్లిం ఆడపిల్లలు ఉన్నారు. ఈ విషయం కూడా చెప్పాలి. చాలా మంది ముస్లిం ఆడపిల్లలు ఉన్నారు. మీకు పేర్లన్నీ కూడా చెప్తా. అంటే ₹1,00,000 ఇచ్చి అక్కడితో అయిపోయిందని వదులుకోవాలి. వాళ్ళ పిల్లలు చదువుకుంటానంటే వాళ్ళని కూడా ఏం చేశారు? ఎస్ఐ ట్రైనింగ్కి,
అలాగే పెద్ద చదువులు కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించారు. ఎవరు ప్రచారం చేయట్లే, ఇవన్నీ మేము చెప్పట్లా. మేము లోపం మా దగ్గర కూడా ఉంది, లోపం మా దగ్గర కూడా ఉంది. చేసిన పని కూడా చెప్పుకోవట్లా, మేము చేసిన పని కూడా చెప్పుకోవట్లా. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాలు చేయడంతో పాటు రేపు పొద్దున్న ఎవరికైనా జరిగితే చాలా గట్టిగా మాట్లాడే వ్యక్తి. 30,000 మంది ఆడవాళ్ళు ఈ రాష్ట్రంలో మాయమైపోయారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది నిజమైంది కదా, పార్లమెంట్లో కూడా చెప్పారు ఆ మాట. 30,000 మంది రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఓదిచ్చారు అందరూ. కానీ అది నిజమని పార్లమెంట్లోనే ఒప్పుకున్నారు. అంటే 30,000 మంది ఆడపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాయమైపోతే ఒకసారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలి. ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోతే ఏం చేస్తారో మీరు ఆలోచించాలి. ఎంత దుర్మార్గంగా ఉంటుందో మీరు ఆలోచించాలి. 30,000 మంది అంటే సాధారణ విషయం. ఒకళ్ళ ఇద్దరు కాదు, ఒక్కళ్ళు పోతేనే మనం ఒక గంట కనబడకపోతేనే మనం అల్లాడిపోతాం కదా. అట్లానే 30,000 మంది మాయమైపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలి. అంటే మీకు ఒకసారి అర్థమవుతుంది ఆ బాధ ఏంటి, ఆ కష్టం ఏంటి. మరి ఆయన బయటకు వచ్చి మాట్లాడరు కదా, అందుకని ఆయన మీద ఇష్టానుసారం మాట్లాడరు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రేపు పథకాలు ఇంకా బాగా చేస్తారు, మీ సొంత ఇంటికాలు ఇంకా బాగా పూర్తే చేస్తారు. ఆయన కూడా పదే నేను సంపాదించిన డబ్బులు ప్రజల కోసం పనిచేస్తున్నాను, ప్రజల డబ్బులు నేను ఎందుకు తీసుకుంటాను, మేము ఇంకా మంచి చేసేవాళ్ళమే కానీ ప్రజలకి ఏమాత్రం చిన్న అపకారం కూడా చెయ్యం. కాబట్టి మీరు ఈసారి ఎవరిని ఇంటికి పంపించారు, జగన్నే ఇంటికి పంపించేసారు. మహిళల పేరు ఓకే అవినీతి కేసులో పంపించేస్తాం. మీరు ఈసారి బాగా దృష్టి పెట్టుకోవాలి. ఇందులో మోసపోయిందంతా మహిళలు. నిత్యావసర సరుకుల రేట్లు పెంచారు. కందిపప్పు, చింతపండు, నూనె, బియ్యం ఇవన్నీ ఎంత రేట్లు అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ మధ్య ఒకసారి నన్ను విజయ్ ఎంత విజయ బియ్యం 42 రూపాయలు 43 రూపాయలు ఉంటాయని, నువ్వు 5 ఏళ్ళు అయింది అది తెచ్చి నువ్వు నవ్వొచ్చింది వీళ్ళకి బాగా. నువ్వు 5 ఏళ్ళు అయిందా బాబు వెళ్ళి నువ్వు ఈ మధ్య పోతల్లా నువ్వు ఏం దాడానికి 65 రూపాయలు అయిందా? నిజమేనా? 65 రూపాయలు అంట. మనం చేయం కదా పని, మనం చేయట్లా, మంచి రావట్లా. అంటే ఈ 3-4 ఏళ్లలో ఎంత పెరిగింది? 22 రూపాయలు పెరిగింది. అంటే నాకు అర్థం కాదు ఎంత పెరిగిపోయిందా అనుకున్నాను, ఎంత పెరిగిపోయిందా అనుకున్నాను. చింతపండు, కందిపప్పు, నూనెలు అన్ని తీసుకుంది. ఇప్పుడే ఎందుకు పెరిగాయి? కరెంటు బిల్లులు ఎందుకు పెరిగాయి మీరు చూసుకోండి. పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు పెరిగాయి? ఆటో ఎక్కాలంటే ఇంతకుముందు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళం, ఇవాళ 20 ఇచ్చినా చాలా. కరెక్టేనా? మరి ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? చెత్త పని ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా? ఇప్పుడు వచ్చిందా లేదా? వచ్చింది కదా. మన పెన్షన్లు వాళ్ళే డబ్బులు తీసేసుకుంటున్నారు. సరళా కూర్చో, మన పెన్షన్లు వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఇవన్నీ పెరిగిపోయినాయా లేదా? బాధలు పడుతున్నావా లేదా? పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా? పోనీ ఉన్నాయా? లేవు. మరి పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? బయట ఆడపిల్లలు చాలా సందుల్లోకి వెళ్తే మహేష్ గారు గంజాయి తాగి ఏడిపిస్తున్నారంటే మాటకి కంప్లైంట్లు పెట్టాల్సి వస్తుంది. మాటకే కంప్లైంట్స్ పెడుతున్నారు. మా ఆడపిల్లలు సాయంత్రం ఏదైనా చిన్న పనులు చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళు కూడా సాయంత్రం అయితే నూడిల్స్ తెచ్చుకోవాలి, ఇవాళ మంచూరియా తినాలి, లేదా పిజ్జా తెచ్చుకోవాలి, ఇలాంటి అనుకుంటారు కదా ఎక్కువ మంది. అక్కడికి వెళ్ళడానికి కూడా ఈరోజు భయం అవుతుంది. ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఎక్కువ అవుతున్నారు చాలా చోట్ల. నిజమేనా? ఎక్కువైంది. ఇవన్నీ ఈ మధ్య పెరిగిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఈసారి మీరందరూ బలంగా ఇవన్నీ తిట్టుకోండి. మా తరపున మీరు బాగా ప్రచారం చేయాలి. జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ పోతుంది మహేష్కి, తర్వాత చెప్తారు మిగతా పేర్లు. మీరందరూ కూడా బాగా వర్క్ చేయించాలి. మీరే మా స్టార్ క్యాంపెయినర్. మీ 150 మందిని మళ్ళీ పిలుస్తారు. మీరే మా స్టార్ క్యాంపెయినర్. మిమ్మల్ని పిలుస్తా. మీరే రేపు ప్రచారం చేయాలి. సీట్ వచ్చాక నేను ఫోన్ చేయండి. మీరే వచ్చాను అందరు ఇక్కడికి. ఏంటి చక్కగా ఫోన్ చేసి మాట్లాడుకున్నాం ఆ రోజు. థ్యాంక్ యూ. అట్లాగనే ఇందాక షహీనా మాట్లాడినప్పుడు వింటా ఉన్నాను. ముస్లిమ్స్ అయినంత మాత్రాన ఒక పార్టీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఎక్కడా కూడా లేదు. కష్టం ఎవరికన్నా కష్టమే, ఇబ్బంది ఎవరికైనా ఇబ్బందే.
అంతేనా? కరెంటు బిల్లు హిందువులకు ఒకలాగా ముస్లింలకు ఒకలాగా రావు. బియ్యం ముస్లింలకు ఒకలాగా, హిందువులకు ఒకలాగా, క్రిస్టియన్స్కి ఒకలాగా రావు. పెట్రోల్ వాళ్ళకి మనకు ఒకలాగా రావు. అందరికీ ఒకటే కదా, అందరికీ ఒకటే. ఓటేసేటప్పుడు మాత్రం కులం మతం అని ఎందుకు విడదీస్తారని మాట్లాడారు. ఓటేసేటప్పుడు మాత్రం కులం మతం అని విడదీస్తున్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు. మేము మీ తరపున నిలబడుతున్నాం కదా, మీరు కూడా మా తరపున నిలబడాలి. మీ అందరూ బాగుండాలనే కదా మేము కూడా పనిచేస్తాం. ముస్లిం ఆడపిల్లలు వస్తే మేము వద్దంటామా? క్రిస్టియన్ ఆడపిల్లలు వస్తే వద్దంటామా? లేకపోతే ముస్లిం మగోళ్ళు, హిందూ క్రిస్టియన్ మగోళ్ళు, లేకపోతే హిందువుల ఆడపిల్లలు మగపిల్లలు వస్తే మేమైనా వద్దంటామా? అందరిని ఒకేలాగా చూస్తాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాంటి భావం ఎక్కడ కూడా లేదు. అందుకని ఆయన కూడా మొన్న పంజాబ్ సెంటర్లో కిందటి సంవత్సరం ఒక మదర్సాకి 5 లక్షల రూపాయలు ఇచ్చారు కట్టమని. ఆయన సొంత డబ్బులు ఇచ్చారు. నేనే చెక్ తీసుకెళ్ళి ఇప్పించాను. విజయవాడ నుంచి హైదరాబాద్ ఆ ఇంటికి తీసుకెళ్ళా. ఆయన ఇంట్లోనే ఆ రోజు ఇఫ్తార్ చేసి ప్రార్థన అయిన తర్వాత 5 లక్షలు చెక్ ఇచ్చి పంపించారు. 5 లక్షలు చెక్ ఇచ్చి పంపించారు. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? మాకు కులం మతం అనే తేడా లేదు. మీరందరు కష్టాలు ఉన్నప్పుడు కులం మతం లేదు, ఓటేసేటప్పుడు మాత్రం కులం మతం. ఎందుకని మాట్లాడాలి మీరు? కులం మతం అని ఎందుకని మాట్లాడండి. ఒకసారి ఇంట్లో అడగండి. గతంలో ఇది రైట్ అయినా రాంగ్ అయినా, నన్ను ఎప్పుడు తిట్టుకోండి. ట్రిపుల్ తలాక్ ఉంది గతంలో, ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉందా లేదా? లేదుగా. ఇప్పుడు ప్రాపర్టీ రైట్ ఈక్వల్ గా ఉందా లేదా? ఇప్పుడు ముస్లిం ఆడపిల్లలకి ఉంది కదా. ప్రాపర్టీ రైట్ ఈక్వల్ గానే ఉంది. ఆడపిల్లలు మగపిల్లలు సమానం అనే మాట్లాడుతున్నారు. బాగా చదువుకుంటున్నారు, ఫారెన్ వెళ్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవంతా సొసైటీ మారుతుంది. కొంతమంది నన్ను తిట్టచ్చు, 4-5 తిడతారు, 10 మంది తిడతారు. ఏం పర్లేదు, తిట్టినే. కానీ మార్పు అనివార్యం. ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లలు చదువుకోవాలనే కోరుకుంటారు, బాగా ఉండాలనే కోరుకుంటారు, బాగా ఉద్యోగం చేయాలనే కోరుకుంటారు. వాళ్ళ కులం మతం ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా అయిపోయింది టైము. మీ అందరికీ కూడా ముగింపుగా ఖచ్చితంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటే మీరు కూడా నా గెలుపుకి ఆకాంక్ష తీసుకోండి. నా గెలుపు కోసం పనే చెయ్యాలి. ఏమా? థ్యాంక్ యూ. ఎక్కువసేపు మాట్లాడుతూ మళ్ళీ ఎవరు? రాంబాబు గారు.